ఏమంటే పేరుని నాని గురించి మాట్లాడే కన్నా ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడితే బాగుండు. వేరే సబ్జెక్ట్ మీద పేరుని నాని మాజీ కాదు, ప్రజెంట్ మంత్రిగా ఉన్నా వాడు ఏం చేయలేడు. వాడు ఏంటనేది నిన్న మాకు కూడా యాజ్ ఏ కాపు సోదరుడుగా ఈ తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలకి కొంచెం మాకు బాధ కలిగింది. ఎంత ఆడు బ్యాటరీ లో అయినప్పటికి కూడా ఆ విధంగా మాట్లాడకూడదు సార్ పబ్లిక్గా. ఈయన అక్కడ చైర్మన్, పేర్ని కృష్ణమూర్తి గారు ఇక్కడ చైర్మన్, వీళ్ళకే మంచి సఖ్యత ఉంది. కానీ అది కూడా చూడకోకుండా ఈయన ఆ రోజున ఈ బస్సులు ఆ రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్న బస్సులు ఛాయిస్లు ఎవరండి అమ్మింది? లేలాండ్ కంపెనీ వారు. లేలాండ్ కంపెనీ వారు అమ్మారు కదా, అది అమ్మకూడని వాటిని స్క్రాప్కు పంపవలసిన వాటిని అమ్మారు. అమ్మినప్పుడు వాళ్ళని ఎందుకు సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బు ఎవరు అమ్మారు? పలానోళ్ళు అమ్మిన వాళ్ళ మీద కట్టు కేసు, కొన్నోళ్ళ మీద కట్టు కేసు, కొని దాన్ని మళ్ళీ ఇచ్చేసి అమ్మినోళ్ళ మీద కట్టుకో కేసు. సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బేలాగా అలాగే అమ్మినోడిని దొంగ సొమ్ము లేదా అమ్మకూడని దాన్ని కొన్నవాడిని ఇద్దరిని చేయాలి. వాళ్ళని వదిలేసి వీళ్ళ ఫ్యామిలీ నిజంగానే నిన్న మన తాడిపత్రి చైర్మన్ గారు అన్న మాటలు అందులో ఏం తప్పేవి లేవు. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు కొంచెం పౌరుషంగా పౌరుష పదజాలాలు ఉంటాయి. అయినప్పటికి కూడా రెండింటికి కూడా అనుభవించక తప్పదు. ఇతను ఇప్పుడు భార్య అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ పెళ్ళామా భువనేశ్వర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారండి. అలాంటి మాటలు మాట్లాడతారండి? అలాంటి మాటలు మాట్లాడతారా? అసలు అలాంటి కొన్ని మీడియాలో మీ దగ్గర మాట్లాడటానికి కూడా అసహ్యకరం. వాడికి ఎలా కోట్లు వచ్చేసినాయండి ఇమ్మీడియట్లీ కడతానికి 1,80,00,000 అంత కట్టాడు కదా, ఎలా వచ్చేసినాయి? నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి? బిఫోర్ ఎన్నికలు నామినేషన్ కూడా వేయకుండా పక్కన కూర్చున్నావు, నా దగ్గర డబ్బు లేదని. జగన్ ఒక 20 కోట్లు పంపేదాకా నీకు గతి లేదు. ఆ బందర్లో రాజకీయాలన్నీ మాకు క్షుణ్ణంగా తెలుసు.